నరాలు తెగేలా ఉత్కంఠగా సాగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అదరగొట్టాడు. 20 ఓవర్లలో సౌతాఫ్రికా టార్గెట్ 16 పరుగులు ఉండగా చక్కని బంతులతో హార్దిక్ పాండ్యా కట్టడి చేశాడు. తొలి బంతికే మిల్లర్ను, 5వ బంతికే రబాడ వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే దీంతో 8 పరుగులు మాత్రమే ఇచ్చి సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు టీమిండియా ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా. అయితే టీమిండియా గెలవడంతో చాహల్ను హత్తుకొని ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా. అయితే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే టీమిండియా ఫైనల్లో గెలవడానికి ముఖ్య కారణం హార్దిక్ పాండ్యా అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే విరాట్ కోహ్లీ కూడా కీలక పాత్ర పోషించాడు టీమిండియా విజయంలో. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.